హలో గర్ల్స్ అండ్ బాయ్స్, మీరు ఇండియా నుంచి యూకేకి సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారా? అది కూడా లండన్కి. నో ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరిని పిక్ చేసుకోవడానికి లేకున్నా ప్రాబ్లం లేదు. జస్ట్ నా వీడియోని ఫాలో అవ్వండి. మీరు ఈజీగా మీ డెస్టినేషన్ ప్లేస్ని రీచ్ అవ్వచ్చు అనమాట. ఇలా మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ట్రైన్స్ కి ఒక సైడ్ ఎగ్జిట్ అవుతాయి, బస్సెస్కి, కార్ పార్కింగ్ అన్నిటికి ఒక సైడ్ ఎగ్జిట్ అవుతాం అనమాట. సో ఇది ట్రైన్ ఎగ్జిట్ వే. సో ఇలా మనం ముందుకి వస్తే ఇక్కడ ఎవ్రీ సైన్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఎక్సలేటర్స్ ఉంటాయి, లేదంటే చాలా వరకు లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇలా పెద్దగా బోర్డ్స్ ఉంటాయి. ఎవ్రీ ప్లేస్ దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది గైస్. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వెళ్ళాల్సిన లొకేషన్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే చాలు. అండ్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎన్ని మినిట్స్లో ఏ ట్రైన్ ఉంది, ఏంటి, ఏ ఏ ట్రైన్స్ ఉన్నాయి అనేది. అండ్ మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి సో ఆబ్వియస్లీ టికెట్ అయితే తీసుకోవాలి. బట్ మీ దగ్గర కార్డ్స్ ఉండవు, నో ప్రాబ్లం. మనకు ట్రైన్ స్టేషన్లోనే ఇలా టికెట్ కౌంటర్స్ అనేవి మెన్షన్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 1 నుంచి జోన్ 4 లైక్ హీత్రో నుంచి స్టాట్ఫోర్డ్ అలా వెళ్ళాలి అనుకుంటుంటే ఒక జోన్ ఉంటుంది. జోన్ 6 అవన్నీ అంటే ఇంకా అది కంప్లీట్ అవుట్సైడ్ అనమాట. సో ఇలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టికెట్ తీసుకోవచ్చు. మీ దగ్గర కార్డ్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దగ్గర కార్డ్ ఉండదు. బట్ స్టిల్ మీ దగ్గర ఏదైనా ఇంటర్నేషనల్ కార్డ్ ఉంటే ట్యాప్ చేయండి, లేదంటే క్యాష్ పెడితే మనకి టికెట్ వస్తుంది. అండ్ ఇలా ఇంటర్నల్ కనెక్షన్తోనే మనకి ట్రైన్ ఉంటుంది. మీ ట్రైన్ బోర్డ్ చేసాక కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ట్రైన్ పైన ఇలా లొకేషన్స్ ఉంటాయి. సో మనం ఎక్కింది కరెక్టా కాదని కూడా చూసుకోవచ్చు.